కొత్తపేట మస్తాన్ వలీ తాత ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి విరూపాక్షి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో నమ్మకమైనటువంటి, ఈ రాష్ట్రంలో నమ్మకమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి, పేద ప్రజలపైన ప్రేమ చూపించేటటువంటి నాయకుడు ఎవరంటే చిన్న పిల్లల్ని అడిగినా, చదువుకునే పిల్లల్ని అడిగినా, పెన్షన్లు వచ్చే అవ్వాతాతలను అడిగినా, డాక్రా మహిళలను అడిగినా, రైతులను అడిగినా ఒకే మాట చెప్తారు, జై జగన్ అంటారు, జై జగన్ అంటారు. జగన్ అనే వ్యక్తి ఈ దేశంలో తిరుగులేని వ్యక్తి. చిన్న వయసులోనే మనకు ఒక జనరంజక రైతు నేత, మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ముఖ్యమంత్రిగా ఉండి మన జిల్లాలోనే మరి అనుకోని సంఘటనలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఆ రోజు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్న పేద ప్రజానీకం కోసం ఒక భుజాన వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించి మన కోసం ఈరోజు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, జైలుకు పోయొచ్చినా, ఎన్ని ఎదుర్కొన్నా కూడా ఆయన ఎక్కడ కూడా రాజీ పడకుండా మన కోసమే జీవిస్తున్నాడు, మన కోసమే బతుకుతున్నాడు. ఇటువంటి లీడర్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పేద ప్రజానీకానికి ఉంది, చదువుకునే విద్యార్థికి ఉంది, మరి రైతన్నకుంది, డాక్రా మహిళలకు ఉంది, చిన్న పిల్లల్ని తన పిల్లలుగా చదివిస్తున్నాడు. ఈ రోజు నాడు నేడు ద్వారా ప్రతి బడి, ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి స్కూళ్ళు ఎప్పుడు మనం చూడలేదు. దీన్ని ఒప్పుకోవాలా, ఈ నిజాన్ని మనం నిర్భయంగా ప్రజలకు చెప్పుకోవాలా, ఒకరికొకరు చెప్పుకోవాలా. ఇటువంటి నాయకుడిని కాపాడుకోవడానికి ఇంటింటికి వారియర్గా, సైనికునిగా పనిచేసి ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు ఆయన ఏ రోజు కూడా సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి రాలేదు. ఆ రోజు వెన్నుపోటు పడిచి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సొంత మామనే వెన్నుపోటు పడిచి ఈ రోజు ప్రజల్ని వెన్నుపోటు పొడవడానికి గ్యారెంటీ ఏమింది. 2014లో ఇదే బీజేపీ, ఇదే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా 3 పార్టీలు వచ్చి 14లో మోసం చేసి, ప్రజల్ని దగా చేసి, ప్రజల్ని కించపరిచి, ప్రజలని మోసం చేసి ఓట్లు వేయించుకొని 14 నుంచి 19 వరకు ఎటువంటి కోరిక, ఎటువంటి ఆయన ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చకుండా మళ్ళా సిగ్గు లేకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కోసం జెండాలల్లో జత కట్టి, వీళ్ళు 3 పార్టీలు కాదు కదా 30 జెండాలు జత కట్టినా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గాలిని ఎవరు ఎదుర్కొనే పరిస్థితి లేదు. దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. ఈ 5 సంవత్సరాల్లో మన బడ్జెట్ ని, మన ఆదాయాన్ని మనమే సృష్టించుకొని ఈ 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి కూడా 3 నుంచి 5 లక్షలు ఆరోగ్యం బాగాలేకపోతే 20 లక్షల వైద్యం కూడా ఈరోజు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, మరి కర్నూలు ఎటువంటి ఆసుపత్రులైనా ఈరోజు వైద్యం జరుగుతూ ఉంది. మనుషులకొక్కటే కాదు, మనుషుల్ని చూస్తున్నాడు, జీవులను చూస్తున్నాడు. ఈరోజు మరి జీవరాశులకు కూడా, పశువులకు కూడా ఈరోజు ఆయన ఉచితంగా వైద్యం అందిస్తున్నాడు. ఈరోజు మొబైల్ క్లినిక్లు ఓపెన్ చేశాడు, ఈ ఊరికి విలేజ్ క్లినిక్ ఓపెన్ చేశాడు. ప్రతి మండలంలో ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా పెన్షన్ అందిస్తున్నాడు. ప్రతి సచివాలయము ఊర్లోకే పరిపాలన వచ్చింది, ఇంటి దగ్గరికే పరిపాలన వచ్చింది. ఇటువంటి పరిపాలన తెచ్చినటువంటి ఒక మహానుభావుని జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకునే బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది. ఈ రోజు 5 ఏళ్లలో ఇన్ని పనులు, 2,70,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు పంచాడంటే, ₹1 లంచం లేకుండా, ఎవరిని ఆడుకోకుండా, ఏ వర్గమైనా, ఏ పార్టీ అయినా, ఏ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినాం, అన్ని అర్హత ఉంటే ఏ పార్టీకైనా మనం ఈ సంక్షేమ పథకాలు ముట్ట చెప్పడం జరిగింది. ఇంత మంచి పరిపాలనని రక్షించుకునే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. ఈ 5 ఏళ్లలో ఏం పనులు చేశాడో, వచ్చే 5 ఏళ్లలో ఈ 5 ఏళ్ళు ఎంత ముఖ్యమో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడము, ఇప్పుడు ముఖ్యమంత్రి 2వ సారి కావడం అంతకంటే ముఖ్యమైనది. ఇటువంటి పెత్తందారు పార్టీలల్లా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేదల పాలిటి జనం సమూహాన్ని, జనరంజక జనం వస్తున్నటువంటి ప్రవాహం మాదిరి లక్షల్లో జనం వస్తా ఉంటే ఓర్చుకోలేనటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా ఇది చేయాలని చెప్పి నిన్ననే ఒకటి రాయితో మన షూటర్ ద్వారా
ఒక రాయితో కొట్టడం జరిగింది. ఆ రాయి మరి కంటికి ఒక అర్ధించు పైన తగలడం జరిగింది. అదే కంటికి జరిగింటే ఈ రోజు రాష్ట్రం అతలాకుతలమైండేది. ఇటువంటి పరిస్థితి రానియకుండా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమయంతో ప్రజల ముందుకు వస్తున్నాడు. ఆయన కూడా ఎవరిని ఈ రోజు ఆరోపణ చేయలేదు. కాబట్టి ఆ దుర్మార్గుల్ని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మనమంతా గుర్తించి కొత్తపేటకు నిజంగా రావాల్సినటువంటి కాలువలు కూడా ఈసారి 5 ఏళ్లలో విరూపాక్షి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారి నాయకత్వంలో వీళ్ళిద్దరు కూడా మన నియోజకవర్గాన్ని, మన మండలాన్ని, అదేవిధంగా కొత్తపేటని గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేదానికి మీరు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి మే 13వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఊర్లకు వెళ్లకుండా ఓటింగ్ శాతం 100% వచ్చేటట్లు చూసుకొని 2 ఓట్లు కూడా, ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి, ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి మరి విరూపాక్షి గారిని ఎమ్మెల్యేగా చేసి మరి రామయ్య గారిని ఎంపీగా ఢిల్లీకి పంపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం మీకు అందరికీ ముగిస్తా ఉన్నాను.